సీఎం చంద్రబాబు వల్లే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిచిపోయిందన్న వైసీపీ ప్రచారంపై ఆయన స్పందించారు. ఈ విమర్శలపై సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్తో చాలా ప్రయోజనాలున్నాయని వైసీపీ నేతలు మభ్యపెడుతున్నారన్నారు. ఇక మచ్చుమర్రి ప్రాజెక్టు ద్వారా శ్రీశైలంలో 798 అడుగుల వద్ద నీళ్లు తీసుకువచ్చారన్నారు. ఇక 2014-19 మధ్య సాగునీటి రంగానికి 68,000 కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రాజెక్టులకు నీళ్లు వచ్చాయంటే అది తమ ప్రభుత్వం తీసుకున్న చొరవేనని చెప్పారు. చింతలపూడి, వంశధార, నాగవలి సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశామని స్పష్టం చేశారు. వెలుగొండ పూర్తితో పశ్చిమ ప్రకాశంకు తాగు సాగు నీళ్లు అందిస్తున్నామన్నారు. ఇక ప్రతి ఎకరాకు నీళ్లు తీసుకునే బాధ్యత సాగునీటి సంఘాలదేనన్నారు. 200 టీఎంసీ నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్కి తీసుకొచ్చి అనుసంధానం చేయాలని. 200 టీఎంసీ ఎప్పుడో వస్తాయి. 40 సంవత్సరాలుగా సంవత్సరం ఆవరేజ్ చూస్తే 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఆ సముద్రంలోకి పోయే నీళ్లు ఒక 200 టీఎంసీ నీళ్లు మనం తీసుకుంటే రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు. అది చెయ్యడానికి పోలవరం నుంచి నల్లమల సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రాజెక్టు పూర్తి చేయగలిగితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఒక ప్రాజెక్ట్ని పూర్తి చేశారో మన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారు. కాళేశ్వరం గోదావరి పైన వస్తుంది, మనం కిందనున్నాం. విభజన జరిగిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకున్నప్పుడు మనం ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. దానికి కారణం అక్కడ తెలుగు వాళ్ళే ఉన్నారు. మీ అందరికీ తెలుసు, నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరాన్ని తెలుగు జాతి కోసం కడితే మన సోదరులు ఈరోజు అక్కడుండి దాని ఫలితాలు అనుభవిస్తున్నారు. నేను సంతోషపడుతున్నా. మన వాళ్ళు ఇప్పుడు చూస్తే దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ. దానికి ఫౌండేషన్ వేసిన పార్టీ ఆ రోజు ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే దానికంటే మించిన అమరావతి రాజధాని వస్తుంది. మీరు అమరావతి రాజధానిలోనే మీటింగ్ పెట్టారు. ఈరోజు పనులన్నీ మీరు చూస్తున్నారు, ఫాస్ట్ గా ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్ నగరం కంటే ప్రపంచంలో ఒక మేటైన రాజధానిగా నంబర్ 1 రాజధానిగా అమరావతి తయారవుతుంది. అందుకని గోదావరి నుంచి నల్లమల సాగరు ఎవరికి అభ్యంతరం లేదు, ఎవరు అభ్యంతరం చేయాల్సిన పని లేదు. ఇది సముద్రంలోకి పోయే నీళ్లు. ఆ నీళ్లు మనం ఉపయోగించుకోవడానికి ముందుకు పోతున్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. మొన్నే హంద్రి నీవా నీళ్లు తీసుకొచ్చి చిత్తూరు కూడా ఇచ్చాం, మడకసిరకు కూడా ఇచ్చాం. అంటే చివరి భూములకు నీళ్లు ఇచ్చాం, చెరువులకు నీళ్లు ఇచ్చాం. నేను ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరందరూ ఒక పని చేయాలి. సాగునీటి సంఘంలో మీ పరిధిలో ఎన్ని చెరువులు ఉన్నాయి, అవి పంచాయతీరాజ్ చెరువులు కానీ మైన్ ఇరిగేషన్ చెరువులు కానీ, ఆ చెరువులన్నీ నింపే బాధ్యత మీరు తీసుకోవాలి. గొలుసు కట్టు చెరువులుంటాయి. ఒక చెరువుకు నీళ్లు పెడితే ఇంకొక చెరువుకు నీళ్లు పోతాయి, అక్కడి నుంచి ఇంకొక చెరువుకి ఇవ్వచ్చు. ఓసారి గొలుసు కట్టులు లేకపోతే అక్కడక్కడ చెరువులుంటే దానికి కూడా నీళ్లు ఇవ్వడానికి లిఫ్ట్ పెడదామా, లేకుంటే మొబైల్ లిఫ్ట్ పెడదామా, అక్కడ కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకోవాలి. దగ్గర 38,000 చెరువుల్లో నీళ్లు పెట్టగలిగితే తద్వారా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది భూగర్భ జలాలు పెరుగుతాయి. భూగర్భ జలాలు పెరిగితే పైనే నీళ్లుంటాయి. దీనివల్ల మనకు కరువు అనే మాట రాదు. దీనికి కూడా ప్రయత్నం చేయండి. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మొన్నటి వరకు ఇంజనీర్లే ప్రణాళికలు తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంజనీర్లతో సమానంగా
మా సాగునీటి సంఘ ఇంజనీర్లు మీరందరూ తయారు కావాలి. క్రియేటివిటీ మీ సొంతం కావాలి. వినూత్న ప్రయోగాలు చేయాలి. నీటి సమస్య పరిష్కారం చేయాలి. తక్కువ ఖర్చుతో ప్రయోజనాలు పొందే వినూత్న ఆలోచనలు మీరు చేయగలిగితే ఇది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కూడా మీరు ముందుకు రావాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, 14-19 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. దీనివల్ల ఫలితాలు ఈరోజు వస్తున్నాయి. భగవంతుడు మళ్ళా మీ ద్వారా నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ ప్రభుత్వం ఎన్డీఏకు ఒక అవకాశం ఇచ్చాడు. నా ప్రయత్నం